వెబ్ సిరీస్ మీద నీ ఒపీనియన్ ఏందని అడిగారు. ఇది కంప్లీట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఉండి ఏదైనా వీడియోస్ చేస్తున్నామంటే నువ్వు చూస్తున్నావు కదా, నీకు నాకు ఇద్దరికి యూజ్ ఉండాలి. వెబ్ సిరీస్లో ఏం చూపిస్తారు? పొద్దున్న లేవడం, జిమ్కి వెళ్ళడం, వర్కౌట్ చేయడం, తినడం, ఆ జిమ్లోనే 6 hours ఉండడం, ఇవే చూపిస్తారు. ఇప్పుడు దీనివల్ల ఎవరికి యూజ్? చేసేటోనికి ఒక్కరికే యూజ్, చూసే నీకేమైనా యూజా? ఏం యూజ్ ఉండదు. ఎందుకు? ఇప్పుడు జనరల్ ఫిట్నెస్ వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ సూట్ అవ్వదు, అన్నన్ని గంటలు జిమ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఆ డైట్ కూడా కరెక్ట్ కాదు, వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా మీకు అవసరం లేదు. ఇప్పుడు వెబ్ సిరీస్ చేసేటోళ్ళే తప్పని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవాలి, మనీ జనరేట్ చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడు నేను చేస్తానంటే నేను చెయ్యను, ఎందుకంటే నేను ఏదైనా చేస్తే నాకు యూజ్ ఉండాలి, మీకు యూజ్ ఉండాలి. సో అదే నా ఇంటెన్షన్. ఇప్పుడు నువ్వు కూడా ఆడతా అన్నావు కదా కాంపిటీషన్ అంటే, నేను ఆడతా, కానీ ఇట్లా డైలీ డే 1 ఆఫ్ వెబ్ సిరీస్, డే 2 ఆఫ్ వెబ్ సిరీస్ అట్లా చేయను. వీక్ బై వీక్ అప్డేట్ చేసేస్తా, ఇలాంటి స్టోరీస్లో పెట్టేస్తా. కానీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఇవ్వాలనుకుంటాను. తెలుసో లేదో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కన్నా వెబ్ సిరీస్ వీడియోస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మన ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఎక్కువ వెబ్ సిరీస్ మీద పడతారు. కొంతమంది మంచిగా చేస్తారు, ఆ వెబ్ సిరీస్లోనే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తారు. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఒక ఫాలో కొట్టేసి.